వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడ్రన్ మెర్సీ. సో ఇవాటి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను నా ఫ్రెండ్ హరితో, మీ అందరికి తెలుసు కదా, హరితో అయితే డార్లింగ్ రివ్యూ తీసుకెళ్తున్నాను అనమాట. వింటేజ్ ప్రభాస్ చూడాలంటే ఖచ్చితంగా మనం డార్లింగ్ చూడాల్సింది, అవునా కదా? అవునైతే లైక్ చేయండి. ఇంకా ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు, ఐ థింక్ 5 years ఉన్నప్పుడు మూవీ రిలీజ్ అయింది. ఒకప్పుడు ప్రభాస్ అయితే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఎన్ని లవ్ మూవీస్ ఉన్నాయి లిస్ట్ ఉంది. కానీ ఒకప్పుడు ప్రభాస్ అంటే లవర్ బాయ్, కానీ ఇప్పుడు ప్రభాస్ అంటే కానీ ఎప్పటికైనా ప్రభాస్ ప్లీజ్ చెప్పండి. రాజులకి రాజు ప్రభాస్ రాజు, అంతేగా. ఓకే, ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా గైస్. ఫుల్గా ఇన్ని ఇయర్స్ తర్వాత వస్తుందంటే, ఇట్స్ బీన్ 16 years తర్వాత వస్తుందంటే ఎట్లా ఎంజాయ్ చేయాలి చేయాలి. సో ఇంకా మూవీ నుంచి వచ్చాక ఓకే నాకు అర్థమైంది మీకు డౌట్ వచ్చిందని. ముందు ఒక డ్రెస్ ఇప్పుడు ఒక డ్రెస్ ఏంటని. నేనైతే పొద్దున కాలేజ్కి వెళ్ళాను, సాయంత్రం మూవీకి వెళ్ళాను అనమాట. పొద్దున ఇంకా డాడీ డ్రాప్ చేశారు. హెయిర్ స్టైలిష్ మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవ్రీ టైమ్ ఇన్ ఫోన్ అలా ఉండాలి, ఫోన్లు చూడద్దు. నువ్వే చెప్పాలి, ఫోన్ చూసుకుంటే ఫోన్ మీరే చెప్పాలండి. ఏదో ఇప్పుడు బాగున్నారని ముఖం చూసుకుంటున్నారు. మళ్ళీ రెడీ అయ్యి ఇదే అవుట్ఫిట్లో వచ్చాను అనమాట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి గైస్, ఎప్పుడు కూడా 2 minutesలో వస్తున్నా, ఇక్కడే ఉన్నా అని చెప్పే ఫ్రెండ్స్ని ఎప్పుడు నమ్మకండి. వాళ్ళు రారు. 2 minutes కాదు, 20 minutes అయినా వాళ్ళు రారు. అట్లుంటుంది. ఇంకా నేనైతే లంచ్కి ఫ్రైడ్ రైస్ తిన్నాను అనమాట. పబ్లిక్ అయితే చాలా వచ్చారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. థియేటర్ అయితే ఆల్మోస్ట్ కాదు 100% మొత్తం నిండిపోయింది. ఇంకా ఏం చెప్పలేను, చూడండి. అది అమ్మాయి కాదు బాబా, అమ్మాయి కాదు. ఎలా నందిని నువ్వు చిన్నప్పటి నుంచి లవ్ చేయటం నిజం, నందిని స్విట్జర్లాండ్లో ఉండటం నిజం, నందిని ప్రకటనలో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ నుంచి ఫోటోలు డౌన్లోడ్ చేసి జేబులో పెట్టుకొని తిరగటం నిజం. కానీ మనం ఎప్పుడు స్విట్జర్లాండ్ చిన్నప్పటి నుంచి నందినికి నాకున్న పిచ్చి ప్రేమను కథగా చెప్పాను. అంటే ఇద్దరు లవ్ చేసుకోరా? రేపటి నుంచి మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్. దిల్ ఖుష్ అవుతాడు గైస్. తర్వాత కోకోకోలా, పెప్సీ, బాలబాబు, సెక్సీ. తర్వాత
Symphony silencer. నిజంగా నీకు అనిపించలేదా? లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నా? నువ్వు పాకెట్ లో వేసుకోవడం నేను చూశాను. నువ్వు అడవుల్లో చూడాలని నేను కనిపిస్తాను. ఆ రోజు రైల్వే గేట్ దగ్గర నేను చూశాను. చిన్నప్పుడు నన్ను చూడగానే నీలో ఎంత సంతోషం కనిపించేదో. డార్లింగ్, అటు చూడే. ఏం చెప్తా? డార్లింగ్ మూవీ చూసినా కూడా ఇంకా రివ్యూ ఇవ్వాలా చెప్పండి? అసలు రివ్యూ అవసరం లేదు గైస్. 10కి నేను 1000 రేటింగ్ ఇచ్చేస్తా గైస్, నో డౌట్. 10కి 1000 అంతే. వింటేజ్ డార్లింగ్ ఫ్యాన్స్కి డార్లింగ్ అంటే పంచ ప్రాణం అంతే. అసలు ఆ మ్యూజిక్ ఏంటయ్యా, జీవి ప్రకాష్ గారు ఏంటండి ఆ మ్యూజిక్. చెప్పాలంటే నేను ఇంకా అసలు ట్రాన్స్లోకి బయటకు రావట్లేదు. అసలు ఎంట్రీ, ఫైటింగ్, లవ్, మ్యూజిక్, బాబా బాబా, నో వర్డ్స్. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ప్రభాస్ అంటే ఖచ్చితంగా డార్లింగ్ గుర్తు రావాల్సింది. కాజల్ ప్రభాస్ పేరు ఎంత బాగుంటుంది చెప్పండి. ఓకే, ఈ కోపం వస్తుండొచ్చు, అనుష్క ప్రభాస్ కూడా బాగుంటారు, కానీ నాకు మాత్రం ఎవర్ గ్రీన్ కాజల్ అండ్ ప్రభాసే. ఇంకా నథింగ్ టు సే. అసలు ఇప్పుడు వచ్చే మూవీస్ కంటే నాకు అది అప్పటి మూవీస్ అంటే చాలా ఇష్టం. 20sలో పుట్టిన 90s కిడ్ అనమాట, ఇంకంతే. సో ఇంతే అనమాట వ్లాగ్. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అసలు మర్చిపోకండి. గంట సింబల్ మాత్రం ఖచ్చితంగా నొక్కాల్సిందే, ఓకేనా? సో ఇంతే అనమాట మన వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.